అమరావతి పేరుతో స్క్వేర్ ఫీటుకు 10,000 రూపాయల చొప్పున కాంట్రాక్టులు ఇస్తూ స్కాములు చేస్తున్నారని జగన్ ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అన్ని రకాలుగా లూటీ చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను, గవర్నమెంట్ ఆస్తులను శనగకాయలకు, బెల్లాలకు అమ్మాలని చంద్రబాబు చూస్తున్నారని సెటైర్లు వేశారు జగన్. ఏపీ రైతుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మరో ఉద్యమం తప్పదని హెచ్చరించారు వైసీపీ అధినేత జగన్. సూపర్ 6, సూపర్ 7 గాలికి ఎగిరిపోయి ఇట్లాంటి అక్కచెల్లెమ్మల పరిస్థితి చూస్తే, ఇటువంటి పిల్లల పరిస్థితి చూస్తే ఇంకా దయనీయంగా ఉంది. ఏమన్నాడు? ఇట్లా 18 ఏళ్ళ నుండి నా అక్కచెల్లెమ్మ చూసి ఏమన్నాడు? నెలకు 15,000 ఇస్తాను కనుక 2 ఏళ్ళు కలిపి 36,000, 2 ఏళ్ళు కలిపి 36,000 బాకీ. ఏమన్నాడు? నెలకు 3,000 రూపాయలు ఇస్తానని నిరుద్యోగ వృత్తి అన్నాడు. నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగం, 2 ఏళ్ళు అయిపోయింది. 72,000 ఈ పిల్లలకి బాకీ. అమ్మఒడి అన్నాడు, అమ్మఒడి వచ్చేది తీసేసి తల్లికి వందనం అన్నాడు. 15,000 కాస్త 13,000 అన్నాడు. 13,000 కాస్త చూస్తే చీరా చూస్తే 8,000, 9,000, 10,000. అది కూడా 30 లక్షల మంది పిల్లలు కట్ చేసి ఎవడు సంతోషంగా ఉన్నాడని అడుగుతా ఉన్నా. మెడికల్ కాలేజీలైనా అమ్మేస్తున్నాడు, గవర్నమెంట్ భూములైనా కానీ శనక్కాయలకు, బెల్లాలకు ఇష్టం వచ్చినట్టు స్కాములు చేస్తూ అమ్మేస్తాడు. రాష్ట్రానికి సంబంధించిన ఏ ఆదాయం కూడా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు రాకుండా చంద్రబాబు నాయుడు దోచేస్తూ ఉన్నాడు. మద్యం నుంచి మొదలు పెడితే మట్టి, క్వాడ్స్, సిలికా, ఏదైనా చెప్పండి, అమరావతి పేరుతో ఆయన స్క్వేర్ ఫీట్కి 10,000 రూపాయలు చొప్పున కాంట్రాక్టులు ఇస్తూ స్కాములు చేస్తూ కడతా ఉన్న కాంట్రాక్టుల వరకు రాష్ట్ర ప్రభుత్వాన్ని అన్ని రకాలుగా రాష్ట్ర ఖజానాను లూటీ చేస్తూ ఉన్నారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, నువ్వు గన పట్టించుకునే కార్యక్రమం చేయకపోతే త్వరలోనే రైతుల తరఫున మరో గొప్ప ఉద్యమం మళ్ళా జరుగుతుంది. ప్రతి విషయంలోనూ చంద్రబాబు నాయుడు గారు ఇటువంటిది ఏదైనా జరిగినప్పుడు డ్రామా చేస్తాడు. వెంటనే 10,000 మంది రైతులతో ఫోన్లో మాట్లాడాడు అంటాడు, ఇదిగో చేసేస్తున్నామని అంటాడు. మొన్న ఏమంటాడు? ఉల్లి రైతుకి ఏమంటాడు? హెక్టార్కి 50,000 అన్నాడు. దాని ముందు 1,200 రూపాయలు పర్ క్వింటాల్ కొంటానన్నాడు. అది కొనలా. అది పోయి మళ్ళీ ఆ తర్వాత 50,000 రూపాయలు పర్ హెక్టార్కి ఇస్తాడు. అది బాయా సీన్ కట్. చంద్రబాబు టాపిక్ డైవర్ట్, మళ్ళీ ఏదో అంటాడు. టాపిక్ డైవర్ట్ చేసేందుకు ఏదో గుళ్ళో లడ్డు అంటాడు, ఇంకోటి అంటాడు.